పెద్దలందరికీ కూడా మొట్టమొదటగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి నేను ఈ యొక్క ప్రతిస్పందన ఊహించలేదు. నా ఊహకు అతీతంగా నన్ను కనవారిగా కలుపుకొని భావించి ఈ రకంగా నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు. చాలామంది పెద్దలు మాట్లాడుతూ చాలా కష్టపడితే కానీ ఇటువంటి ఉన్నత స్థితికి రాలేరు, ఇట్లాంటి విషయాలు చెప్పడం జరిగింది. నేనైతే వాస్తవంగా ఇక్కడ ఏదో స్పీచ్ ఇవ్వడానికైతే రాలేదు, కేవలం ఇక్కడ మీ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడానికి మాత్రమే రావడం జరిగింది. అయితే పెద్దలు కొన్ని సూచనలు చేశారు. వారి యొక్క మార్గదర్శనంలో, వారి యొక్క దిశానిర్దేశంలో నేను నా వంతుగా చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, మనందరికీ కూడా ఈ యొక్క ప్రొఫెషన్లో ఇంతకాలం కొనసాగడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదు. మనకు ఎప్పుడైతే నిబద్ధత ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, మనం చేసేటటువంటి వృత్తి పైన భక్తి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క స్థితికి చేరుకోగలుగుతాం అనేది నా యొక్క భావన. దైవ సంకల్పం కావచ్చు, అదేవిధంగా నాకు నా యొక్క గురువులతో కలిగినటువంటి సాంగత్యం కావచ్చు, నా అదృష్టం. ఇక్కడ అనేక మంది పెద్దలు నాకు తెలుసు. ఈ బార్లో నేను ఎన్రోల్ అయి ఉన్నాను. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళడం పెద్దల యొక్క సూచనల మేరకే నేను అనుకోలేదు హైకోర్టులో ఎప్పుడో ప్రాక్టీస్ చేయాలని. బట్ పెద్దల సూచన చేయడం ద్వారా నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినాను. ఆ రకంగా అక్కడ ప్రతి సీనియర్ నేను చేసినటువంటి నాకు లభ్యమైనటువంటి గురువులు మాత్రం నేను చేసుకున్న పుణ్యమే. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం వారు నేర్పించినటువంటి విద్యా విధానమే. ఆ రకంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం జూనియర్స్ కావచ్చు, రేపు సీనియర్స్ అవుతాము ఓవర్ ఏ పీరియడ్. మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది జస్ట్ తరతరాలుగా అందించాల్సిన విషయం. నేను ముందే చెప్పినాను, భాషణ అనుకోకపోతే ఒక చిన్న విషయం, ఇది జ్ఞానం. మనకు కలిగినటువంటి అనుభవాన్ని, మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్కి అది మనం అందించినప్పుడు మన యొక్క సంపూర్ణ బాధ్యతను నిర్వర్తించినట్టుగా నేను భావిస్తాను. సెలవు.